సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. మరి కోల్కతా అభయ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో అటాప్సీ రిపోర్ట్లో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అనేవి అయితే కనుగొన్నాయి సిబిఐ. మరి ఆ స్టేట్మెంట్స్ ఏంటి అనేది మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము ఫస్ట్ నుంచి చూసుకుంటే అన్నీ కూడా అనుమానాలే ఈ కేసులో. కోల్కతా అభయ కేసులో ఘటన అయితే జరిగింది, అమ్మాయి అయితే చనిపోయింది, కానీ అన్ని అనుమానాల కింద ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా ఏ దాంట్లో క్లారిటీ లేదు. ఇప్పుడైతే అటాప్సీ రిపోర్ట్లో ఒక 3 స్టేట్మెంట్స్ వచ్చాయి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తుంది కదా, మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తుంది, ఏమేమి వస్తాయి బయటికి అనేది. అసలు అటాప్సీ రిపోర్ట్లో ఏమున్నాయి మేడం స్టేట్మెంట్స్? అది చెప్తున్నారు కదా మనకి, అటాప్సీ అనేది సన్సెట్ తర్వాత చేయకూడదు అంటారు. వీళ్ళు ఏంటంటే హడావుడిగా చేసేసారు. అంటే వీళ్ళంతా ప్లాన్ లో ఒక భాగమే. ఏదైనా కూడా చూడండి, ఏదైనా కూడా ప్రతిదీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, మినిట్స్ ప్రకారం కదిలారు వాళ్ళు. సో వాళ్ళు సన్సెట్ తర్వాత ఈ అటాప్సీ చేయడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే ఈ రిపోర్ట్ అనేది మెడికల్ లాంగ్వేజ్లో ఉందని చెప్తారు. అది ఒక కోడ్ భాషలో. అంటే నాకు అర్థమవుతుంది, వాళ్ళు మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళ కోడ్లో కానీ స్క్రిప్ట్ అర్థం కాకపోయినా కూడా అది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళతో చేయించవచ్చు కదా. ఇప్పుడు రకరకాల స్క్రిప్ట్స్ ఉంటాయి మెడికల్ షాప్లో. వాళ్ళు చూడండి, ఏ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ అయినా సరే వాళ్ళు మందు చూడటమే ఉందా లేదా చెప్పేస్తారు మనకి. మరి అలాంటప్పుడు ఇది అంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, సిబిఐ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అమ్మా, మిగతా వాళ్ళకి అర్థం కాదు, అందులో ఉన్న వాళ్ళకి మెడికల్ వాళ్ళకి అర్థం అవుతుంది కదా. మరి లేకపోతే ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి చేయించవచ్చు కదా. మరి అలా ఎందుకు చేయలేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది ఏంటంటే అదే ప్రతిదీ కూడా ప్లాన్లో భాగమే. అంటే అది అంత అర్థం కాకుండా ఉంది ఆ రిపోర్ట్ అనేది కూడా ఒక అనుమానం అనుకోవచ్చు. లేకపోతే ఏదో గీసేసారా, అక్షరాలు కావేమో. అలాంటప్పుడు ఏ ఎక్స్పర్ట్ వచ్చినా చెప్పగలుగుతాడు, అది కూడా గీతలని చెప్పి చెప్పగలుగుతాడు. కొంతమంది డాక్టర్స్ అలాగే ఉంటుంది కదా మేడం, ఏదో లైన్ గా రాస్తారు, అర్థం కావాలి. అది కూడా చాలా త్వరగా చేసేసారంట. అంటే తొందరగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సన్సెట్ తర్వాత చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. తర్వాత అంత త్వరగా చేయడం ఏంటి? ఇప్పుడు ఏదో ఒక తలకు దెబ్బ తగిలింది, లేకపోతే పర్టికులర్ ఒక పార్ట్ దగ్గర ఏదన్నా జరిగింది అని అన్నప్పుడు ఆ పార్ట్ వరకే మనం చెయ్యాలి అటాప్సీ అని అన్నప్పుడు దానికి తక్కువ సమయం పట్టచ్చు. అంతే కదా. ఇప్పుడు నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా, తలకి దెబ్బ తగిలిందని అనుకోండి, ఒక కేసు నాకు తెలిసిన కేసు, వాళ్ళకి ఓన్లీ తల మాత్రమే చేశారు. ఇది జరిగి 10 years క్రితము. సో అలాంటి దానికి నేను విన్నాను అది 5-10 minutes కూడా పట్టలేదు అని. కానీ ఇది ఓవర్ బాడీ కదా. ఓవర్ బాడీ డ్యామేజ్ అయిపోయినప్పుడు అంత బాడీని వీళ్ళు కనుక్కోవాలి, దాని గురించి ఏమేమి జరిగింది అని అంటే ఈచ్ ఎవ్రీ ప్లేస్ పార్ట్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది ఆ అటాప్సీ అనేది. కానీ వాళ్ళు అలా చేయకుండా 15-20 minutes లోపలే చేసేస్తే అది కూడా అంతే కదా. మనం తెలుసుకున్నాము, ఒక డాక్టర్ అటాప్సీ చేస్తున్నాడు అని అంటే ఆయన దాని గురించి తెలుసుకుని పేపర్ మీద రాయాలి. రాయవలసి వస్తుందని చెప్పి కొన్ని చేసి ఉండరు. ఒకళ్ళు తెలిసినా చూసినా ఎందుకులే ఇవన్నీ వద్దు, మనం ఇరుక్కుంటాం, మెయిన్ రాసేసే పంపించే తోసాయి అంతే. ఇప్పుడు చూడండి, మనం మామూలుగా కూడా కొన్ని కేసులు చూస్తుంటాం, అంత చదువు లేని వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్గా ఒక క్రిటికల్ కేసు వచ్చినా కానీ దాన్ని కూడా వాళ్ళకి తెలియజేయకుండా గబగబా హ్యాండ్ ఓవర్ చేయటం, గబగబా మూవ్ చేసేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడైనా కూడా చాలా విన్నాం, చాలా సినిమాలు కూడా వచ్చాయి. అంటే అక్కడ ఏదో లొసుగులేందే అలా చేయరు. ఇక్కడ ఎంత పెద్ద లొసుగులు ఉన్నప్పుడు వీళ్ళెందుకు సాదాసీదాగా చేస్తారు, ఇస్తారు, చేయరు. దీన్ని చాలా వరకు మూసేయడానికే, తోసేయడానికే చూస్తారు. ఎందుకంటే మేడం ఫస్ట్ నుంచి కూడా మనకి అన్ని అనుమానాలుగా ఉంది కాబట్టి సిబిఐ కూడా ఇంకొంచెం డౌట్ పడుతుంది ప్రతి దాంట్లో. ఇప్పుడు మెడికల్ టర్మ్ అన్నారు మీరు, రిపోర్ట్ అనేది అంటే అది నిజంగా ఎక్స్పర్ట్ ఎవరైనా సరే మెడికల్ స్టోర్కి వెళ్తే ఎవరు డాక్టర్ రాసింది ఇస్తారంటున్నారు కదా. సో అది అంత అర్థం కాకుండా ఉంది అంటే అదొక డౌట్ వచ్చింది వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాశాడు అంటే కొన్ని అర్థం కాకపోయినా మనకు కూడా మెడిసిన్ ఏంటనేది మనకు అర్థం అవుతుంది. ఈవెన్ ఆ కోడ్ రాస్తాడు, ఆ కోడ్ కూడా మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు చాలా మంది డాక్టర్లు ఆ కోడ్ మనకు అర్థం కాకుండా రాస్తారు, గొలుసు రాతలాగా రాసేస్తారు. అంటే అది నంబర్సు, లెటర్సు, గీతలు ఇవన్నీ మిక్స్ చేసి రాసేస్తారు. పెద్ద గొప్ప ఏంటది? నేనైతే అడిగేస్తాను ఏంటండి ఇదని.
ఇదేంటిది 1 టైం వేసుకోవాలంటే దానికి ఒకటి ఉంటుంది, లేదు ఒక టైం ఇస్తారు, టైం AM PM లేకపోతే 10 AM 8 AM. ఆ 8 AM అనేది తర్వాత ఈ ఎన్నిసార్లు వేసుకోవాలనేది ఈ 2 కలిపేస్తారా మీరు? నోటితో చెప్తాడు ఇల్లిటరస్కి చెప్పినట్టు, ఇదోసారి. ఎందుకలా? నువ్వు క్లియర్ కట్గా రాయి, నువ్వు ఇక్కడ చెప్తావు, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోవచ్చు మేము. మరి మేము చూసుకోవాలంటే అది ఎలా అర్థమవుతుంది మాకు? అంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. నేను అడుగుతాను, డాక్టర్ని అడుగుతాను, మాకు అర్థం కావట్లేదు ఏంటి సరిగ్గా చెప్పండి అని. నేను క్లియర్గా అడుగుతాను, తెలుగులో అడిగేస్తా. 1 సారా 2 సార్లా 3 సార్లా ఇది టైమా అండి, ఇదేంటి ఇప్పుడు మార్నింగ్ అన్నారనుకోండి, 10 AM 8 AM మార్నింగ్ 1 టాబ్లెట్ 2 టాబ్లెట్ అన్నప్పుడు ఈ 3 కలిపేస్తే ఎట్లా? అంటే అలా ఎలా అనేస్తే మీకు అర్థం అవుతుంది రాసిన వాళ్ళకి, మాకు ఎలా అర్థం అవ్వాలి? మీరు ఇక్కడ చెప్తారు, ఇంటికి వెళ్ళాక మర్చిపోతే ఆ పెద్దవాళ్ళు మతిమరుపు వాళ్ళు అయి ఉండొచ్చు, చదువులేని వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే అభయ కేసులో కూడా ఇది ఇలా రాయడం అనేది కూడా ఒక డౌట్. ఇప్పుడు ఎవరికి అర్థం కాలేదంటే అది గీసేసాడు, గీతలు గీసాడా? గీతలు గీస్తే కూడా ఎక్స్పర్ట్స్ని పిలిపిస్తే అది గీతలండి ఇందులో ఏమి లేదని చెప్తాడు. మరి అది చేశారా లేదా? అంటే ఇప్పుడు ఇన్ని దొరుకుతున్నప్పుడు కూడా ఇంకా నిరూపణ అవ్వలేదు అని అనటం అనేది మరి మనం మామూలు మనుషులం కాబట్టి కరెక్ట్ కాదు అని చెప్పుకుంటాం. ఇప్పుడు యాజ్ పర్ రూల్ అయితే అవి తేలాలి అని అంటారు. ఇప్పుడు ఇవన్నీ సాక్ష్యాలే. ఇంకొకటి అంటే ఇన్ని ఉన్నప్పుడు నువ్వు చేయలేదుబ్బా, నీకు తెలీదు, కానీ నీ అండర్లో జరిగినాయిగా. నీ అండర్లో జరిగినప్పుడు నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా నీ రెస్పాన్సిబిలిటీయే, నీ మీదకే వస్తుంది సగం నేరం అనేది. అంత పెద్దానికి అంత చదువుకున్నానికి తెలియదా? పొలిటికల్ వాళ్ళు పోలీస్ వాళ్ళు అతనికి హెల్ప్ ఉన్నప్పుడు వాళ్ళన్నా చెప్పరా? అంటే ఇది ఇంత చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు వీళ్ళందరూ కలిసి? లేకపోతే దీనికి కూడా ఏమన్నా మసిపూసి మారేడుకాయలు ఇంకేమన్నా చేశారా ఈ విషయానికి కూడా అనేది అది తెలుస్తుంది. ఇప్పుడు ఆ గీతలు గీసేయడం ఏంటి, ఎవరికి అర్థం కాకపోవడం ఏంటి, దాన్ని మనం చెప్పుకోవడం ఏంటి? అలా ఉంటుందా ఎక్కడన్నా? ప్రతి దానికి ఎంత దరిద్రపు స్క్రిప్ట్ అయినా సరే మనకు అర్థమవుతుంది ఎక్స్పర్ట్స్కి. ఈవెన్ నేను టైప్ రైటింగ్ నేర్చుకున్నాను, ఆ టైప్ పిచ్చి పిచ్చి గీతలు లాంటి స్క్రిప్ట్స్ ఇస్తారు. అవన్నీ మనం ఇట్లా చూస్తూ ఇలా టైప్ కొడుతుంటాం. నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను ఇది, అది మనకు అర్థం అవుతుంది, ఎటువంటిదైనా అర్థం అవుతున్నప్పుడు అదెందుకు అర్థం కాలేదంటే అది స్క్రిప్ట్ కాదు. పిచ్చి గీతలు గీసాడేమో, నిలువుగా అడ్డంగా రౌండ్గా ఎలా పడితే అలాగా, వీళ్ళు స్క్రిప్ట్ అనుకుంటున్నారు. ఇంతకుముందు మనం వీడియో కూడా చేసాం మేడం, పోస్ట్ మార్టం అప్పుడు చలాన్ ఇస్తారు, చలాన్ కూడా మిస్ అయింది అనేసి. అంటే ప్రతిదీ పార్టేనండి ఇందులో, ప్రతిదీ ప్లాన్ లో ఒక భాగమే. మరి సన్సెట్ తర్వాత చేయకూడదని సామాన్య మానవుడికి కూడా తెలుసు, మరి వాళ్ళకి తెలీదా? అంటే ఏంటంటే వీళ్ళు అంతగా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని ఫ్యామిలీ, అంతగా చదువు లేని వాళ్ళు అని అనుకున్నారా? కానీ నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళ పేరెంట్స్ చాలా బాగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు అన్ని విషయాలని వాళ్ళు అడుగుతున్నారు, తెలుసు వాళ్ళే. వీళ్ళకి గనక ఈ అంటే ఈ మర్డర్ వెనకాల ఈ ఘటన వెనకాల ఇంత ఉంటదని తెలిస్తే ఆ రోజు వీళ్ళు ఆపేవాళ్ళంట. ఇంత ఫాస్ట్ గా చేయకుండా, ఇంత జరుగుతుంది మా అమ్మాయి వెనకాల ఇంత ఉంది మాఫియా అని ఉంటే తెలిస్తే కనుక మేము ఆ రోజు అంత ఫాస్ట్ గా తెలియకపోయినా ఆపారు. ఎందుకు ఇంత తొందర చేస్తున్నారు మమ్మల్ని, మా రిచువల్స్ ప్రకారం మేము చేసుకుంటాము ఆ అమ్మాయి బాడీని అని అంటే కూడా వాళ్ళు తొందర అడిగారు. పాపం అడిగితే కూడా వాళ్ళు సపోర్ట్ లేని ఫ్యామిలీ కదా, చెల్లనివ్వలేదు వాళ్ళ మాటని. బెదిరించో బ్రతిమిలాడో ఏదో చేసో వాళ్ళని ఒప్పించడానికే ప్రయత్నించారు. తర్వాత ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇంకా చాలా బయటపడ్డాయి కదా వాళ్ళవి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు వాడు స్వయంగా వచ్చి కూనీ చేశాడా, స్వయంగా వచ్చి ఇంకోటి చేశాడా అనేది ఇక్కడ అనవసరం కదా. ఇప్పుడు నీ అండర్లో జరిగినప్పుడు నీదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ మొత్తం. ఇంకా పొలిటికల్ వాళ్ళ పై హయ్యర్ అథారిటీసా పోలీస్ వాళ్ళ అనేది మాకు అనవసరం. నీ అండర్లో జరిగింది, నీ యొక్క సమాధానం ఏంటి అని ఇలా కూర్చోబెట్టి వాడిని పీకితే 4 పక్కల నుంచి హెరాస్మెంట్ చేసినట్టుగా వాడిని ఇన్వెస్టిగేషన్ జరిపినట్టయితే ఉక్కిరిబిక్కిరైపోయి సచ్చినట్టు చెప్తాడు. ఆల్రెడీ సిబిఐ సందీప్ ఘోష్ని, అభిజిత్ మోండల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మేడం. ఇంట్రోగేషన్ పై ఇంట్రోగేషన్ జరుగుతుంది. కొన్ని విషయాలు బయటకు చెప్పట్లేదు, అంటే అన్నీ కూడా పబ్లిక్ రివీల్ చేయకూడదనే దాని మీద అయితే ఉన్నారు. చూద్దాం మేడం మరి ఏమవుతుంది, జస్టిస్ ఎలా వస్తుంది అభయకు అనేది అందరం వెయిట్ చేసి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.